దాంట్లో భాగంగానే మేము ఏం చేసామంటే హైకోర్టులో కూడా ఒక బిల్ కూడా వేయడం జరిగిందండి. ఆ బిల్ వేసిన తర్వాత దానికి బిల్లుకి సంబంధించిన వాయిదాలు జరిగినప్పుడు రైల్వే శాఖ వారు రెస్పాండ్ అవ్వలేదు. అసలు ఎప్పుడైతే రైల్వే శాఖ వారు రెస్పాండ్ అవ్వలేదో వారికి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ కూడా వారు తిరిగి జనరల్ మేనేజర్ గారు ఎటువంటి రిప్లై ఇవ్వని కారణంగా మన చీఫ్ జస్టిస్ గారు మన 19వ తారీఖున ఒక గొప్ప ఆర్డర్ని పాస్ చేశారండి. 60 రోజుల్లో మీరు ఏవైతే 34 ట్రైన్స్ ఉన్నాయో 34 ట్రైన్స్ మీరు ఆపాలి, ఆపకపోతే తదుపరి చర్యలు కూడా మీరే బాధ్యులని ఒక మన ఆర్డర్ ఒకటి పాస్ చేశారండి. ఆర్డర్ కాపీ కూడా ఇక్కడ మీ అందరికి కూడా మేము సరి చేస్తున్నాము. దాంట్లో కూడా ద ప్రజెంట్ బిల్ హైలైట్స్ the inaction of the part of the respondents to take an appropriate decision on the representation made by the petitioner with regard to the drastic reduction in the number of trains that now halt at the Kovvur railway station. We dispose of this petition with a direction to the respondent to take an appropriate call on the representation so made. Decision be taken preferably within a period of 2 months. 2 months, that is 60 days, no order as to cause. ఇలాంటి ఒక ఆర్డర్ని పాస్ చేసి హైకోర్టు వారు మన కొవ్వూరు ప్రజలందరికీ కూడా ఎంతో మరి మెరుగైన రైల్వే సేవలు మనం తీసుకోవడం కోసం మనకు ఈ ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి మీ తీర్మానం కూడా మన కౌన్సిల్ కూడా తీర్మానం చేసినట్టయితే మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి ఇంకా బలంగా ఉంటుందని మేమందరం కోరుకోవడానికే మరి మేడం గారి దగ్గరికి అడిగి పర్మిషన్ తీసుకుని ఈ కౌన్సిల్ని అడ్రస్ చేయడానికి మేమందరం కూడా మా సభ్యులందరూ వచ్చామండి. సభ్యులు మేమందరం కూడా దీంట్లో 464 మంది సభ్యులు ఉన్నారు. మన గౌరవ మన మురళీకృష్ణ గారు కూడా దీంట్లో సభ్యులే. దీన్ని ఆవిర్భావానికి మొదటి నుంచి కూడా ఆయన తెలిసిందంతా కూడా. కాబట్టి వీరందరూ సహకరించి ఈ తీర్మానం 34 ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలనిచ్చే తీర్మానాన్ని ఈరోజు మాకు కౌన్సిల్ ద్వారా ఇచ్చినట్టయితే మనం ఎవరైతే మనం దీంట్లో రెస్పాండెంట్స్ 6 ఉన్నారండి, ఆ 6 కూడా తీర్మానాన్ని మీరు పంపించినట్టయితే ఇంకా బలంగా ఉంటుంది. 60 రోజుల్లో కాదు 30 రోజుల్లోనే మనకు ట్రైన్స్ అన్ని కూడా ఆగుతాయని మా అభిలాష, కొవ్వూరు ప్రజల అభిలాష. మరి మా యొక్క ఈ విన్నపాన్ని మీరు అందరూ కూడా మన్నించి తప్పకుండా ఒక తీర్మానం చేసి ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం యాక్చువల్గా తర్వాత పెడతామని నిర్ణయించినప్పటికీ కూడా చైర్పర్సన్ గారు మన సభ్యులందరికీ కూడా కోరిక కూడా కొవ్వూరులో అన్ని రైళ్లు ఆగాలని చెప్పేసి ఆ విషయాన్ని చిన్ని గారు మేము కూడా మన చైర్పర్సన్ గారు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడుకున్నప్పుడు కూడా మనం 3-4 సార్లు కూడా దీని మీద మాట్లాడుకున్నాం. మన కొవ్వూరు మున్సిపాలిటీ దీని మీద ఒక రిజల్యూషన్ పాస్ చేయాలని చెప్పి ఈరోజు అది మెటీరియల్ అవ్వడం అనేది నిజంగా కొవ్వూరు ప్రజలకు ఒక శుభపరిణామం మీద ఖచ్చితంగా భావిస్తూ, అయితే ఏంటంటే ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఆమోదం చేయాలి, మనం ఆమోదిద్దాం. అయితే నేను వెల్సన్రాజు గారు ఏంటంటే వారు పిటిషనర్ కాబట్టి ఒకసారి మీ అడ్వకేట్తో మన చైర్పర్సన్ గారు కూడా ఒకసారి మాట్లాడించారు. అంటే మీరు చెప్పిన దానికి వర్డ్ టు వర్డ్ పూర్తిగా తేడా ఉంటుంది. అయితే అడ్వకేట్ అనేటప్పటికంటే ఆ టెక్నాలజీ ఉంటుంది, ఆ టెక్నికల్ టర్మ్స్ అవన్నీ ఉంటాయి. అయితే మీరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ డైరెక్షన్ టు ద రెస్పాండెంట్ టు టేక్ అన్ అప్రాప్రియేట్ కాల్, అంటే తగిన సమయం ఇచ్చి డెసిషన్ బి టేకెన్ ప్రిఫరబుల్లీ విత్ ఇన్ 60 days, 60 రోజుల్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోండి, వారికి తగు సమయం ఇవ్వండి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి నేను అర్థం చేస్తున్నాను. అయినా ఏమర్థం అయినా సపోజ్ వారు ఆపమని హైకోర్టు కనుక ఆర్డర్ ఇచ్చింది అంటే ఇది నిజంగా చెప్పాలంటే కొవ్వూరు ప్రజల మీద పాలు పోసినట్టే. కొవ్వూరు అసెంబ్లీ కాక చుట్టూ అసెంబ్లీగా అది ఒక కొవ్వూరు ప్రజగా నేను ఖచ్చితంగా గర్వపడుతున్నాను. ఈ యొక్క తీర్మానాన్ని ఖచ్చితంగా ఆమోదించాలని చెప్పి అందరం కూడా దీంట్లో అందరి అభిలాష కూడా ఇదే కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా ఆమోదించాలని చిన్ని గారిని కూడా దీని మీద మాట్లాడమని, తర్వాత పెద్దలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని. అంతకుముందు కౌన్సిల్లో కూడా నేను మాట్లాడాను, మన నాగరాజ్ కూడా మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చిన్ని గారు మనం దీని మీద తీర్మానం ఎలా చేయాలి ఏంటి అని కూడా డిస్కషన్ కూడా జరిగింది. కాబట్టి ఇది శుభ పరిణామం, ఖచ్చితంగా దీన్ని ఆమోదించాలి. అలాగే దీంతోపాటు బస్సులను కూడా కొవ్వూరులో ఆగాలని చెప్పి కలెక్టర్ గారి కాల తీర్మానం కూడా ఇప్పుడు పెట్టేస్తే కంప్లీట్ ఒక తీర్మానం 2 తీర్మానాలు కూడా, ఎందుకంటే ట్రైన్స్ ఎంత ఇబ్బందికి గురవుతున్నాయో బస్సులు కూడా అంత ఇబ్బందికి గురవుతున్నాం. కాబట్టి ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి కాబట్టి ఖచ్చితంగా వారు థామస్ విల్సన్ రాజు గారు ఎవరైతే పిటిషనర్ వెళ్ళారో వారు కూడా నా కృతజ్ఞతలు చెప్తూ రైల్వే పరిరక్షణ సమితి ఖచ్చితంగా వారు చేసిన సర్వీస్ను మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి.
అయితే అంటే సబ్జెక్టు ఏంటంటే ఈ తీర్మానం మామూలుగా జరిగిపోతుంది, కానీ చైర్పర్సన్ గారితో ఒకసారి ఆ అడ్వకేట్ కొద్దిగా మాట్లాడతారు. అంటే ఏదో డిస్కషన్లో అంటే దీంట్లో ఇంకైనా కంప్లీట్ ఆర్డర్ ఉందేమో వాళ్ళు చెప్తారు. తప్పకుండా ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు దాదాపుగా 3 నుంచి సంవత్సరాల నుంచి దాదాపుగా మరి రైల్వే పరిరక్షణ సమితి కొవ్వూరు రైల్వే స్టేషన్ కోవిడ్ తర్వాత చాలా ట్రైన్స్ ఆపరేయడం, అదేవిధంగా చుట్టుపక్కల కొవ్వూరు, గోపాలపురం, పోలవరం ఏరియా నుంచి చుట్టుపక్కల ఏరియా నుంచి దాదాపుగా ఒక 3 కాన్స్టిట్యున్సీ కొవ్వూరు రైల్వే స్టేషన్ మీద ఆధారపడటం, దాని మీద వాళ్ళు రకరకాల రూపాల్లో రిప్రజెంటేషన్ కానీ వాళ్ళ నిరసన కానీ గత సంవత్సరాలు కాలించబడి జరుగుతుంది. ఇదే కౌన్సిల్లో కూడా వాళ్ళు లాస్ట్ టైం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానికి మనందరం కూడా సంఘీభావం తెలియ పండుగ చెప్పినట్టు, అదేవిధంగా మిత్రులు మరి రైల్వే పరిరక్షణ సమితి వారు వచ్చిన కోర్టు ఆర్డర్ కాబట్టి దాంట్లో వాటింగ్ కరెక్ట్గా చూసుకుని చేయాలి. దీనికి తీర్మానానికి సంబంధంలో తీర్మానం ఎందుకంటే అమంత్రి వాళ్ళు ఇచ్చారు, అదేవిధంగా ఆంధ్ర సంవత్సరాలు ఇచ్చారు, రకరకాల రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరూ కూడా ఇచ్చారు కాబట్టి మరి ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఎంపీ గారు కాంగ్రెస్ గారు అందరూ కూడా అమంత్రి ఇండస్ట్రీస్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీస్ ఈ రైల్వే ఇక్కడ ఆపుతాం వాళ్ళ ఉద్యోగాలు అన్నీ కూడా తెలియజేశారు. వాళ్ళ యొక్క అవసరాలు బట్టి తెలియజేయడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా మన కొవ్వూరు మున్సిపాలిటీ కూడా వీళ్ళకి సపోర్ట్గా మరి తీర్మానం చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ దాని సభ్యులంతా కూడా బలపరుచుకుంటుంది. అదేవిధంగా మరి పండుగ చెప్పినట్టు కొవ్వూరు బస్ స్టాప్లో కూడా మరి ఇది ఎన్హెచ్ కొత్త క్యామరా నుంచి వచ్చాక అన్నీ కూడా బస్సులోకి వెళ్ళిపోతున్నాయి. దాని మీద ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు మన చెప్పడం జరిగింది. కొవ్వూరులో ఏదైతే మన ఉందో దాన్ని మరి ఇక్కడ యాడ్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా కానీ అయితే ఎంపీ గారు ల్యాండ్ ఫండ్స్ కూడా ఇస్తారన్నారు. దాన్ని బస్ స్టాప్ ఒకటి, ఎందుకంటే అక్కడ బస్ ప్రయాణికులందరికీ ఇబ్బంది అవుతుంది, నైట్ వచ్చిన ఇబ్బంది అవుతుంది, నైట్ ముఖ్యంగా లైట్కి లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. కాబట్టి దాన్ని కూడా మరి సైట్ అలాట్మెంట్ త్వరలో ఇంకా కుమార్తె కాంప్లెక్స్ ఇంపార్టెంట్ సైట్ అయ్యి ఉన్నాయని చూస్తున్నాం. ఆయన కూడా ఉంటే ఆ బస్ స్టాప్ని గ్రామీణ బీచ్ దగ్గర ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తాం. దానికి కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా సహకరించడం కోరుతున్నాం. అంటే మనం కొవ్వూరులో పుట్టి పెరిగాం కాబట్టి మన కొవ్వూరికి అంటే ఆల్రెడీ ఉన్న సేవలు అవన్నీ కొత్తగా వచ్చిన సేవలు అయితే ఏమి కాదు. కానీ ఈ రైల్వే పరిరక్షణ సమితి వీళ్ళ కృషి మాత్రం అసలు మరవలేదన్నమాట. అంటే వీళ్ళు కాలేజీలకు వెళ్ళి కానీ స్కూల్స్కి వెళ్ళి కానీ పోస్ట్ కార్డులు అలాగే వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి దీన్ని అంటే ఊళ్ళో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుంటారు. కానీ వీళ్ళు ముందుకు వచ్చి ఆ సేవ చేయడం అన్నది మాత్రం అది అసలు మనం ఏ విధంగా అయినా సరే ఎంత పోయినా కదా చాలా తక్కువైంది. అలాగే మనం ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాప్ అక్కడ పెట్టేలా కాకుండా మన ఊళ్ళోకి రావడానికే దీని మీద కృషి ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ బస్ స్టాప్ పెట్టినా ఇదే మనుషులు అక్కడ దాకా వెళ్ళవలసి వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మళ్ళీ ట్రావెలింగ్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతాం. అలాగే ట్రైన్ అన్నది చాలా చౌక ధరకు వచ్చేది. అది అంటే ఎవరికైనా సరే ఉపయోగపడింది. పేదవాళ్ళందరూ బాగా ఉపయోగించుకునేది. డబ్బులు ఉన్న వాళ్ళు కాల్ వేసుకుని వెళ్ళిపోయి రాజమండ్రి కాదు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కుతారు. ఈ పేదల గురించి మనం బాగా ఆలోచించి దీనికి మన కౌన్సిల్ తరఫున మన శక్తి మేరకు అంతవరకు కృషి చేయగలం, అంత కృషి చేసే వాళ్ళకి దోహదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకి 34 ట్రైన్లు ఆగేవి చాలా తగ్గిపోయినాయి. దానివల్ల మనకి 2 రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా రైలు ఎక్కాలని రాజమండ్రి రావాల్సి వస్తుంది. ఆ లాస్ట్ మినిట్లో బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అవడం, ట్రైన్ మిస్ అయిపోవడం, మళ్ళీ రిజర్వేషన్ మిస్ అయిపోవడం, ఇలాగా ఇటువంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తే ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రైల్వే పరిరక్షణ సమితి చాలా కృషి చేసి మొన్న పేపర్లు చూస్తే హైకోర్టు ఆర్డర్ కూడా చదివింది. నేను మంచి పరిణామం అదొకటి. అలాగే మరి ముఖ్యంగా 34 ట్రైన్లు ఆగడం అంటే అది మామూలు విషయం కాదు. దానివల్ల రైల్వే స్టేషన్ చుట్టుపక్కల బోర్డు బిజినెస్ పెరుగుద్ది, దానివల్ల బోర్డు మందికి ఉపాధి కూడా పెరుగుద్ది. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. మన ఇక్కడ కొవ్వూరు రైల్వే స్టేషన్లో చుట్టుపక్కల ఉన్న షాప్ వాళ్ళందరూ పాపం ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. కనీసం ఒక టీ షాప్ కూడా సరిగ్గా రన్ చేసుకోలేకపోతున్నారు. మరి ఇక్కడ జరగవలసిన బిజినెస్ అంతా కూడా గోదావరి స్టేషన్ కానీ రాకుండా బస్ స్టేషన్ కానీ వెళ్ళిపోతుంది. కాబట్టి డెఫినెట్గా మనం కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి
గతంలో 34 ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆగేలాగా కృషి చేస్తే మంచిదని నా ఉద్దేశం.